హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కదా, అత్తగారిని ఎలా లొంగదీసుకోవాలని కోచింగ్ ఇప్పించిన తల్లికి ఆ కూతురు చెప్పిన సమాధానం. హాయ్ పిన్ని, ఎలా ఉన్నావు అని అడిగిన పద్మ మాటలకు, పద్మ వచ్చావా, రా అమ్మ, పరీక్షలు బాగా రాసావా? రాశాను పిన్ని, తమ్ముడికి ఇంకా 4 రోజుల్లో పరీక్షలు అయిపోతాయి, అప్పుడు అమ్మ నాన్న తమ్ముడు వస్తానని చెప్పమన్నారు. ఇంకా చెప్పు పిన్ని, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంతకీ పెళ్లి కూతురు ఏది? అప్పుడే రమ్మి ఇంట్లోకి వస్తూ హ్యాండ్ బ్యాగ్ టీపై మీద పడేసి సోఫాలో కూలబడి, అబ్బా ఏం కోచింగ్లో ఏమిటో. అమ్మ, నాకు పద్మకి కొంచెం కాఫీ తీసుకురా, చాలా అలసిపోయాను. ఏం పద్మ, ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావు? పరీక్షలు బాగా రాసావా? నా సంగతి పక్కన పెట్టు, నువ్వేదో కోచింగ్ అంటున్నావు ఏమిటి? 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడేం కోచింగ్ తీసుకుంటున్నావు? అప్పుడు రమ్య నవ్వుతూ, ఇది పెళ్లి కుదిరిన తర్వాతే తీసుకోవాల్సిన కోచింగ్. పద్మ ఆశ్చర్యపోదు, అదేం కోచింగ్? అప్పుడు రమ్య, అత్తను లొంగ తీసుకోవడం ఎలా అనే కోర్సు. పద్మ, ఒకసారి నేను వస్తాను మీ కోచింగ్ సెంటర్కి, అసలు ఏం చెప్తున్నారో వింటాను. రమ్య, పద్మ ఫీజు కట్టిన వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. నేను నీకు వివరిస్తాను నుండు. అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆమెను పొగుడుతూ లొంగ తీసుకోవాలి. పనంతా అత్తమామలతో చేయించాలి. భర్తని కొంగుకి ముడివేసుకోవాలి. మనం ఏం చెప్పినా భర్త అంతేగా అంతేగా అని తప్పితే ఇంకా మూడో మాట కూడా మాట్లాడకూడదు. ఆ కోర్సుకి ఫీజు అక్షరాల ₹1,00,000 అని చెప్తుంది. ఎంతోమంది డబ్బున్న ఆడవాళ్ళు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. తర్వాత ఒక మంచి ముహూర్తాన రమ్యకు పెళ్లి జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రమ్య అత్తవారింట అడుగు పెడుతుంది. 2 రోజుల తర్వాత రమ్య వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ, నేను వంట చేస్తున్నాను, ఇంకా చాలా పని ఉంది, తర్వాత కాల్ చేస్తానని పెట్టేసింది. ఇలా 2-3 సార్లు జరిగేసరికి కూతురు కాపురం ఎలా ఉందని బయలుదేరి కూతురింటికి వెళ్తుంది. అక్కడ కూతురు ఉదయాన్నే లేచి ఇంటి పని, వంట పని అన్నీ ఒక్కతే చేయడం చూసి ఆశ్చర్యపోతుంది. కూతుర్ని పక్కకు పిలిచి ₹1,00,000 ఖర్చు పెట్టి కోచింగ్ ఇప్పిస్తే ఇలా తయారయ్యేవంటే, అత్తగారి మీద నీ టెక్నిక్స్ ఉపయోగించి ఆ మాటలకి కూతురు, మా అత్తగారు చాలా మంచివారు, నీకన్నా నన్ను ఆమె చాలా బాగా చూసుకుంటారు, నీకు ఉండాలనిపిస్తే ఉండు, లేకపోతే వెళ్ళిపో, నాకు విషయం నూరిపోయకు. ఆ మాటలకు తల్లి కోపంతో బయలుదేరి వెళ్ళిపోతుంది. అత్తగారు ఉండమని అడిగినా వెళ్ళు. మాకు పని మనిషి ఉందండి, ఇప్పుడు అది సెలవులో ఉంది, 4 రోజుల్లో వస్తుంది. నేను కోడల్ని ఎలా లొంగదీయాలో లక్షలు ఖర్చు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను అని చెవిలో చెప్పింది. ఎంత ఆలోచించినా రమ్య తల్లికి ఏమీ అర్థం. తర్వాత నెల రోజులు అలా గడిచిపోతాయి. కోపంతో కూతురికి ఫోన్ కూడా చేయలేదు. ఇక కూతుర్ని చూడాలనిపించి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ కూతురు అల్లుడు టీవీలో సినిమా చూస్తే ఏదో మాట్లాడుకుంటున్నారు. అత్తగారు లోపల వంట చేస్తున్నారు. అది చూసి రమ్య వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళి, ఇదేంటి మీరు వంట చేస్తున్నారు అని అడుగుతారు. ఆ మాటలకు అత్తగారు, రమ్య నాకు కూతురు లాంటిది, తనకు అన్ని పనులు వచ్చి ఉండాలి, అవసరమైనప్పుడు పనికి వస్తుంది, అందువల్ల తనకు అన్ని పనులు నేర్పాను, ఇప్పుడు వాళ్ళది ఎంజాయ్ చేయాల్సిన వయసు, ఇంకా మీరు కూతురికి కోచింగ్ లాంటిది ఇప్పిస్తే భయపడ్డాను, కానీ రమ్య చాలా మంచి అమ్మాయి, మీరు ఏమీ దిగులు పడకండి, మీకు కావాల్సిన 2 రోజులు ఇక్కడ ఉండండి సంతోషంగా, అత్తాకోడళ్ళు మంచి స్నేహితుల్లా ఉండాలి, అంతేగాని ఒకరికొకరు లొంగ తీసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఆ మాటలకు ఆమె మంచితనం తెలుసుకొని రమ్య వాళ్ళ అమ్మ చాలా సంతోషిస్తుంది. కథ విన్నారండి? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి.